బామర్ది గారి లవ్ సెటిల్మెంట్ చూడండి. ఫైనల్ పార్ట్ 2 చూసేయండి, ఓకేనా? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడు తెలిసి తీరాలి. అయ్యా నమస్కారం. మీరు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చిన్న సబ్స్క్రైబర్ నోట్ కొట్టద్ది, తర్వాత చూసేయండి, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? మీకు మరీ 3 వీడియోలు వస్తాయి. కూతురు చేస్తుందేమో నెంబర్ ఏమంటే కూర్చుంది రూమ్ లో. నెంబర్ ఏదే తిన్నావా? చెప్పాను ఫోన్ నెంబర్. అవును మర్చిపోయినా, ఫోన్ అడగారు. ఎవరే అబ్బాయి ఫోన్ అడిగిస్తా ఉన్నా? పిల్లో నెంబర్ కాదు కాదా? నెంబర్ కాదు, వాళ్ళ అత్త మామది ఏదో ఓరైనా నెంబర్. వాళ్ళ మామయ్య చేస్తే అత్తవచ్చు, అది మామయ్య. వాళ్ళ అత్తలో మామనా? అత్తవుతూ మామనా? సరే వాళ్ళ మామ నెంబర్ సరే చెప్తుంది. వాళ్ళ మామ నెంబర్ చెప్తారు, రాసుకోండి. చెప్పు నెంబర్. సరే, నేను వాళ్ళ మామతో ఫోన్ చేసి మాట్లాడతాను. లవ్ స్టోరీ వచ్చాయని వాళ్ళ వచ్చి మన ఇంటికి వచ్చాయని చెప్తా. వాళ్ళ స్థాయి ఎత్తుతారు, రెస్పాండ్ అని చూస్తారు. పనుకోక ఏం మాట్లాడుకుంటారు చూద్దాం. కూర్చున్నాం. సరే నీ ఇష్టం. తన రూమ్ తనది, అది ఏమని చేసుకోండి మనకి. అది ఫోన్ వచ్చిందా, ఫోన్ చేద్దాం. హలో, అదే 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 ఫోన్ అనుకున్నాం. ఎవరు ఈ కొత్త నెంబర్ చేస్తారు? హలో, ఈ మిస్టర్ ప్రపంచం గారు, నేను మీ అల్లుడు ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఫాదర్ మారుతున్నాం. మాకు తెలియదు ఇంతగా. అదే మాకు కష్టపడితేనే ఉద్యోగం కదా, అదే మాకు కష్టం ఉద్యోగం వస్తేనే అప్పుడు పెళ్లి చేస్తారు సార్. అర్థం కదా? అయితే ఇప్పుడు ఒక గంటలో మీ ఇంటికి వస్తారు. మీ అల్లుడు మీ కొడుకు వాళ్ళని అడగది ఏం జరిగిందో చెప్తారు. మా ఇంటికి వచ్చి లవ్ స్టోరీ చెప్పి పిల్లలకు తాత ఏమి ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగం ఏం లేదు, ఎట్టేస్తాను చెప్పండి. ముందు మీ వాడు 1 year పాస్ కాను, మనం పాస్ అయ్యి ఉద్యోగం చూసుకోమను, అప్పుడు ఉద్యోగం వచ్చి మీ ఇంటికి వస్తారుగా, మీరే మాట్లాడాలి. మనం చెప్పేసిన ఇంకా చదివిన మా సైడ్ కొంచెం బాగుంది. సరే నేను చూసుకుంటాను, చూసుకుంటాను. మీరే మాట్లాడాలి మీ వాళ్ళతో. ఒకసారి ఇప్పుడు కంట్రోల్ వస్తారు, చూసే మాట్లాడతారు. సరే సరే నేను చూసుకుంటాను. మా మీ పిల్లలతో చూసుకుంటున్నాం. సరే 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 సరే. ఏంటినా అమ్మో చూస్తుంటే కోపం. సరే వాళ్ళు వచ్చి ఎట్టుకుంటున్నాం కదా, సరే చెప్పేసినాం. మరి మన బాధం కాలేజీ చదువుకోరా అంటే ప్రేమలో అలా ఉంటారు. ఎలా మనోజ్ మీ బామ్మ చేయలేదు, మాలు బయట రమ్మా కూర్చోండి అన్న. కూర్చోవాలమ్మా, కూర్చోవాలన్నా. సరే సరే కూర్చోండి. అమ్మ భయం అవుతారా బాబు? మటోళ్ళు ఏంటి బాగా కూర్చో, ఏమా కూర్చో. సరే కోపం కూర్చోస్తుంటే మమ్మ కాము
పెద్ద పెద్ద మనుషులా పోయి ఎవరు ఇద్దరు మనుషులు కూర్చోండి ఏదో మనసులో పెద్ద మనిషి అవు నీకు వడ్డీ చేయదు మన ఇంట్లోలేదు వెళ్ళలేదు మరి నీకు పెద్ద మనిషి ఓడా అటు నీ తమ తీరు నువ్వు పోవడం ఇంట్లో పోవడం నీ తమ తాగుతుందా నువ్వు పట్టిస్తా మీరు ఏంది మీ ఇద్దరు అరే మనోజ్గా నీకు గుర్తుందా వాడు ఫ్రై అంటావా నానా బావ అదే బామద్ద గారికి భయం వేస్తే అంటే నాకు భయం వేస్తాను కొన్ని పోవడం భయం వేస్తాని బాగా తీసుకెళ్ళాను మామగారు. అవును అవును మామగారు. పోయిన పెద్ద మనుషులా మీతో తర్వాత మా అత్త ముందు మీ బావతో మా అల్లుతో మాత్రం ఏంద్రా అల్లుడు ఏంది నువ్వు చేసే పనులు అక్కడ మీ అమ్మ కష్టపడి మీ ఏదో నానలేదని అమ్ముకుంటుంది మీ అవ్వతాత మీ జేజీ అందరూ మీ జేజీ అబ్బా డబ్బు అక్కడ పొలం సంపాదించి డబ్బు పెద్దటే కాలేజ్కి బీటెక్ పంపిమని నువ్వేంద్రా చేసే పని చెప్పు బీటెక్ కాలేజ్ బీటెక్ చదవకుండా నువ్వు అమ్మాయిలు లవ్ స్టోరీ ఇది గతుకురా నాకే చెప్పిందే నాకు ఫోన్ చేసిరు నువ్వు లవ్ చేసిన అమ్మాయి నాకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందట ఫోన్ నెంబర్ దాన్ని ఇచ్చిందట ఆయన నాకు ఫోన్ చేసి ఇచ్చారు నువ్వు చేసే పని ఏంటా కాయపత్రు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటావు మేము మా ఇంట్లో నేను చదువుకొని పెద్ద ప్రైవేట్ అయ్యి నమ్మకు పెద్ద గౌరవం ఉంటుంది జాబ్ వస్తుంది సెటిల్ అవుతావు అంతే లవ్ స్టోరీ అంతా నీకు లవ్ స్టోరీ నువ్వా ఎందుకు మూసుకో నువ్వు మూసుకో ఏమండి వద్దని ప్లీజ్ అని మామూడే కదా నేను చూసుకుంటాను నేను చెప్తాను మళ్ళీ ఇస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ ఏంటో ఎంత పడతారు నేను మూసుకున్నారా మూడవ సరే నీ ఇష్టం మొత్తం నీ ఇష్టం నేను బతుకు ఒక ఇట్లా నాకే ప్రేరణ ఇచ్చి మూసుకో మధ్యలో ఎందుకు వస్తావు వచ్చాలో నీకు వచ్చా రాదు లేదు అది అదంతా లేదు లైట్ లేదు మరి అటు మూలనుకో పిచ్చర్ పో నా పని మేము చేసుకున్నాం చలో చెప్పు అల్లుడు చెప్పు అల్లుడు అదే ఆయనకి మా పిల్ల అదే ఆయనకి చెప్పిన ఇప్పుడు ఎన్ని ఇయర్ అయిపోయినాయి అవును మామగారు ఒక్క ఇయర్ ఉంది రేపు కంప్లీట్ ఒక్క ఇయర్ అంటే తప్పలేదు ఇప్పుడు లాస్ట్ ఇయరా చదివి సరే నువ్వు ఇప్పుడు లాస్ట్ కాబట్టి ఈ ఇయర్ పాస్ అయితే ఎన్ని ఫెయిల్ అయినా 30 అయినా సప్లీ రాష్ట్రం కదా ఫెయిల్ అనేది రాస్తుంది తప్పలేదు సో ఇంకా ఒక్క ఇయర్ బాగా సరే ఈసారి లాస్ట్ ఇయర్ ఉపయోగకుండా పాస్ అయితే ఇంకా ఒక్క ఇయర్ బాగా రాస్తే ఇక ఉద్యోగం వచ్చినట్టే మామగారు మామగారు ఒక్కరైనా పాస్ అయితే మీరు ఉద్యోగం వస్తారా అయితే ఓకే మామగారు సరే సార్ పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకో అప్పుడు చూస్తా అని చెప్పిండు మీ మామ అంటే ఏం కాదు ఈ కాబోయే మామ అదే ఇప్పుడు లంచ్ అయ్యి కదా చదువుకో మట్టిగా మా వాడు బేకార్ కాదు మా వాడు ఏదో బేకార్ అయ్యింది ఇప్పుడు ఏదో వీడియో చేసుకుంటాడు యూట్యూబ్ లో ఐఫోన్ ఏదో టెక్నాలజీ మనకి ఏమైనా చేసుకుంటాడు వాళ్ళంతా బేకార్ కాదురా అదే బాబా నీ గురించి అంత మాట్లాడినాడు మా అంతే మా నాన్న తెలిసిందేగా నేను ఎప్పుడు కానీ ఒకరోజు గొప్ప సక్సెస్ అవుతా అది తెలియదులే చూపిస్తా ఆయన ముందు మా వాడు పెళ్ళి అన్ని పెళ్ళి బేకార్ అయ్యి యూట్యూబ్ చేసుకుంటాడు వాళ్ళ పేరు నీకు లవ్ ఉంది వాడికి లవ్ లేదే బాగాలేదు నీకు లవ్ ఉంది నువ్వు అదే నువ్వు
ఈ 1 year పాస్ అయితే ఏదో అవుతుంది చూడు, నేను చూస్తా, జాయిన్ చూస్తా, గైపోయా సెటిల్ అవుతుంది పెళ్ళి అంతే. చెప్తున్నా అదే మెల్లగా చెప్తున్నా, ఈ 1 year బాగా చదివి కావాలా, అదే చదివిగా బాగా చదవాలా. నేను కొట్టాల్సిన ఏంటో అల్లుడు గారు మీరు మనీ మీకు వస్తే మీ అత్త అక్కడ మీ అత్త చేస్తుంది, పోయి వరాలు చెప్తారు మా అంటే మీ ఎప్పటి చేసి ఎందుకు అందుకు కొట్టం అప్పునా ఇప్పుడు బాగా లాస్ట్ ఇయర్ బాగా చదువుకో, చదువు పాస్ చేస్తే నీకు ఉద్యోగ తీరదు, పెళ్లి చేస్తారు హ్యాపీలైఫ్ ఐదు అదే ఫోన్లో. అందుకే నువ్వు మూసుకొని లవ్ వ్యూ పక్క పెట్టి నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, ఓకేనా? మా వాళ్ళగా బేకర్ అవ్వద్దు, నువ్వు బేకర్ అవ్వద్దు. నీకు నాలుగు కనీసం వాడికి నేనున్నా, నీకు నాలుగు. అందుకే నీ నాలుగు మీ అమ్మ నేను మీ అత్త ఉన్నాం. సరే జాగ్రత్త, లవ్ వ్యూ ఏమవుతు, ఎప్పుడైనా ఫోన్ ఆడుకోండి, కలుగుతాను ఎదురు వస్తే మన చుట్టాలు అందరూ నవ్వుకుంటారు, ఓకేనా? సరే ఒకే బాగా చదివి కష్టపడి చదివి జాబ్ తెప్పియండి. మీరు చూస్తాను, నేను చూస్తాను చూడండి, మీరు చూడండి, మేము చూస్తాను. ఉద్యోగం వస్తే నేను చేసుకుంటాను. సరే మావా. అదే బాబా ఇంకేంటి మా వా అమ్మ ఎప్పుడప్పుడు లవ్ స్టోరీ లీక్ అవుతా భయం వేస్తాను, ఇప్పుడు లీక్ అయింది. హ్యాపీ మా ఇట్లా చేసి వాడు ఇట్లా చేస్తుంది. భయపడేవాళ్ళు ఎక్కడ లీక్ అవుతారు, లీక్ అయిపోయింది ఇక్కడ అక్కడ 2 సైడ్, ఇంకేం లీక్ అయిపోయాం, ఉద్యోగం ఒకటే కదా బా తెప్పించుకుంటా లేట్ ఒకటి వస్తుంది చూస్తానే. Few moments later. పద్మిని రూమ్కి రా, రూమ్గా మనంతా మాడుకోవాలి సపరేట్. ఒకటే ఏంటి మా ఆయన పిలుస్తాడు, చెప్పండి. సరే సరే పడుతుంది మీ పని వస్తాను. అదే బొట్ట పడింది, బొట్ట అయిపోయాడు ఏదో భార్యను కొత్త బట్టే తప్పదు. సరే ఒకటేది సరే సరే బాబు ఉంటాలే అంతా రూమ్కా రూమ్కా నేను రూమ్ వెళ్తూ వచ్చి పనే వచ్చేసినాం. అమ్మా వద్దు పోతుందిరా బాబు, అట్టేసి మా వాడు అట్టేసి లాభం లేనికి వాడిని సరే అయితే అల్లుడు రాసిన వాడిని ఇంకా చిన్నోడు కాబట్టి మా వాడి గాలి చూస్తూ వచ్చిన మా వాడు అర్థం వేసుకోవడం, కానీ పెద్ద మీద అర్థం వేసుకుంటాడు, వచ్చిన ఏం బాధపడతాడు. అందుకే మా ఆవిడ పిలిచి చెప్తా, పోయి ఇలా బాధపడకు, ఏదో నీ మర్చిపోతే చెప్పని చెప్తా. సరే వస్తా అలా కూర్చోవాలా కూర్చుంటారా ఇప్పుడు చెప్పండి. కూర్చో తల్లి కూర్చో. అది ఏం లేదు ఏదో వాళ్ళు మర్చిపోతాను వస్తున్నా. లవ్ వ్యూ మనకెందుకు, వాళ్ళకెందుకు, మీ వాళ్ళకెందుకు అసలు తప్పే, వాడు చిన్నోడు కదా, అసలు తప్పే. కానీ ఏం చేద్దాం, వాడు మర్చిపోతే వేస్తున్నాను వాళ్ళని కూర్చోవాలి కరెక్ట్ కదా, వాళ్ళని చెబుతాం. ఇక నువ్వు పోయి చెప్పు వాడికి, మేము వెళ్ళాడు అదే మీ మధ్యకు చెప్తుందా చెప్పి ఉద్యోగం తెచ్చుకోమను, మన కొడుకులాగా బేకారే ఉన్నా చెప్పు. మన కొడుకు బేకారే, సరే చూద్దాం వాడు ఏమవుతాడు. సరే కానీ అదండి మన వాడికి వచ్చి ముందు మీ అల్లుడు 1 year పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకోమని అప్పుడు పెళ్లి చేద్దాం, ఓకేనా? చెప్పు మీ అల్లుడు పోయి. సరే చెప్పు పని ఏదో పిలిచే మాట. ఇప్పుడు చెప్పండి శ్రీవారు నలిగే దొంగమూడు ఒకట. అవును మా అల్లుడు కదా. సరే చెప్తాను అందుకే వచ్చి
మనకే నన్ను పిలిచింది. అరే అక్కడ కూర వేసుకుంటా, నా పని వేసుకుంటుంది, అందుకే పిలిచింది మీరు. సార్ చెప్తానే వాడు బాధపడతావు, నా ఎస్ఓ వాడు బాధపడతావు, చూడు చిన్నోడు కదా. అవును సార్ చెప్తానండి, నేను బాధపడలేదు. ఆయనగా మంచి మోసమే. అవును మన అల్లుడు మంచి మోసం కరెక్టే. మన వాడు వేస్ట్, మన వాడు వేస్ట్ కాదండి. ఎందుకలా మారుతారు, మన వాడు గొప్ప చేస్తారు ఫ్యూచర్లో. చూద్దామా సార్, చూద్దామండి. ముందు అల్లుడు సర్దేదు సార్. సరే పోతాం కానీ అయిపోతాను, పోయి చెప్తాను మీ ఇష్టం. సరే చెప్పు పని ఏదో పిలిచే మాట సార్ చెప్పు. లేడీస్ చాలా ఇది కాదురా బాబు. వామో సరే గడువు చెప్తాం. సరేనమ్మా నువ్వు ముందు కూర వేసినాక చాలా ఇది కాదురా బాబు. అందుకే నీకు ఉద్యోగం అంటూ. సరే ఉద్యోగం కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకో. లేకపోతే నాలాగా బేకార్ లాగా ఉంటే నాలా సింగిల్ మిగులుతావు. నాకు ఒక పిల్లలేదని లేదు అని చెప్పాడు మా నాన్న. చెప్పు పెళ్ళి కూడా కాదు అయిపోతారేమో. సరే ఇంకైతే ఒక 1 year బాగా చదువుకో. సరే బాయ్ పోయి పనుకుంటా. సరే పనుకో. నాకు కూడా నిద్ర వస్తుంది. సో లాస్ట్లో ఒక వీడియో మెసేజ్ ఇద్దాం మన సబ్స్క్రైబర్స్కి. Few moments later. ఇంకేం ఫైనల్ ఒప్పుకున్నారు కండిషన్. హలో బేబీ చెప్పు. ఏంటి మీ మామ ఒప్పుకున్నాడా? ఉద్యోగం అట 1 year ఉంది మనకి ఎడ్యుకేషన్. 1 year అయిపోతే కష్టపడి 1 year అయిపోయి ఉద్యోగం వేసుకోవాలి. అప్పుడు వాళ్ళ నుంచి పెళ్లి చేస్తా మన ఇద్దరికి. కండిషన్ ఉద్యోగం కండిషన్ మా నాన్న కూడా పెట్టాడు. అంటే మా నాన్న మీ మామ ఇద్దరు మిడిల్ క్లాస్ అత్తేటాలే. సరే అవును బేబీ. సరే బేబీ అదే కొంచెం డల్గునా, అదే కొంచెం హ్యాపీగా ఉంది. బాగా హ్యాపీ. సరే బేబీ కష్టపడి చదువుదాం. 1 year చదివి ఉద్యోగం వేసుకుంటా. మీ ఫాదర్ నా కండిషన్ ఏంటి? అందుకే ఇక్కడ మా మామ కూడా అంతే, ఇద్దరు అంతే కదా, సేమ్ టు సేమ్ మిడిల్ క్లాసే. సరే బేబీ నీకు మన చదువు కష్టపడి చదువుతాం, అవి పెళ్లి చేసుకుని హ్యాపీగా చేద్దాం. ఓకే అమ్మా ఫైనలీ నేనే నీ ఫోన్ కోసం వెయిటింగ్ బేబీ. అదే ఏమైందో అక్కడ ఏ సిచ్యువేషన్ మన ఫాదర్ నేను చిన్న చెప్పినా అదే బేబీ. అంటే మీ మామ కొట్టేసేటు మా నాన్న కొట్టేది వాళ్ళకి ఆ సెక్యూరిటీ దానికి. సరే కష్టపడదాం, సరేనా? కష్టపడి పెళ్లి చేసుకున్నాం. హ్యాపీ సరే ఇంకా చదువుకున్నాం. సరే బాయ్. కష్టపడి చదువుకున్నాం, పెళ్లి చేస్తున్నాం. కానీ హ్యాపీయా నాకు కూడా అయితే కష్టపడతాడు. కష్టపడాలి 1 year కష్టపడి చదివి పెళ్లి చేస్తున్నాం కదా. వెయిట్ చేద్దాం. వెయిట్ సరే బేబీ. సరే ఇక అనుకుంటాను. గుడ్ నైట్ బేబీ. బాయ్. అబ్బా ఇక హ్యాపీ ఒప్పుకున్నాడు. కండిషన్ ఉద్యోగం. సరే మా బేబీ ఉద్యోగం తెచ్చుకొని తీసి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. హ్యాపీ లైఫ్. డీజే సూపర్. మా బేబీ ఫోన్ చెప్పేసా. మా బేబీ హ్యాపీగా ఉంది. నేను ఎత్తుకొని కొంచెం సరే బాగా చదువుకొని ఉద్యోగించుకోవాలి. అదే నా లక్ష్యం. ఉద్యోగించుకొని మా బేబీ పెళ్ళి హ్యాపీ ఉండొచ్చు. మీ ఇద్దరం హ్యాపీ లైఫ్. సో ఫ్రెండ్స్ చూసినారుగా, ఇదే మన పార్ట్ 1 పార్ట్ 2 వీడియో. సో నేను ఎందుకు ఈ వీడియో చేసిన అంటే, ఇప్పుడున్న సొసైటీ అందరూ ఉద్యోగం సెక్యూరిటీ ఉంటేనే పెళ్లి చేస్తున్నారు అని చెప్పి నీకే చేసిన వీడియో. అందరూ తక్కువ వస్తున్నాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. వీడియో బాగా చేస్తాను, ఇంకా కంటిన్యూగా ఎడిట్ ఉంది, బాగా చేస్తాను ప్లీజ్. సో వీడియో చేసేందుకు ఇన్స్పిరేషన్ సొసైటీ గురించే కదా మనకి ఇన్స్పిరేషన్ వచ్చేవి. సో ఈ వీడియో ఎందుకు చేసిన అంటే, బయట అట్టుంది ప్రేమించుకుంటే కండిషన్ ఉద్యోగం ఉండాలి వాడికి, లేదా ఏ పని లేకుండా అలాగా. ఇప్పుడు నాకే పని పట్టలేదు. సో నేను సింగిల్, నాకు పెళ్ళి కాదు, అందుకే పిల్ల కూడా లేదు.
అందుకే సో నాలాగా మిలిగిపోకండి, అందరూ ఉద్యోగం వేసుకొని బాగా చదువుకొని ఉద్యోగం వేసుకొని పెళ్ళి చేసుకొని ఏమో ఇంకా చూద్దాం ఫ్యూచర్లో ఉంటుందా పెళ్ళిలో ఉంటుందా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.